హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో మనకి తెలుసు కదండి. బయట తిరిగి వచ్చేంతంత అలసట మేడ మీద బట్టలు ఆరబెట్టి వచ్చేసరికి వచ్చేస్తుంది. ఎండలు అంత దారుణంగా ఉన్నాయి. 10 గంటలకి మిట్ట మధ్యాహ్నం ఎండ మనకి వస్తున్నట్టు కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి కొంచెం రిఫ్రెషింగ్గా, అంటే మేడ మీద బట్టలు ఆరబెట్టి వచ్చేసరికి రిఫ్రెషింగ్గా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక అరగంట 10 నిమిషాలు బట్టలు ఆరబెట్టి వచ్చేటందుకే ఒక గంట ఎండలో ఉన్నంత అలసట వచ్చేస్తుంది. సో ఇది చాలా సింపుల్. ఇన్స్టెంట్ అంటేనే చాలా సింపుల్ కదండి. సో ఇప్పుడు మనకి 3 స్టెప్స్లో మనకి ఈ ఇన్స్టెంట్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. కావాల్సినవి ఒక 2 గ్లాసులు. నేను ఐస్ క్యూబ్స్ అనేవి తక్కువ ఒక గ్లాసులో ఎక్కువ వేసాను, ఒక గ్లాసులో తక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత మనకి నిమ్మకాయ అనమాట. నింబూకాయ రస్ మనకి ఎంత హెల్ప్ చేస్తుందో బాడీకి తెలుసు కదా మనందరికీ. సో నిమ్మకాయ రసాన్ని మనం 2 గ్లాసుల్లో ఈక్వల్గా తీసుకుంటాం. సో థర్డ్ స్టెప్, ఇది అసలైన స్టెప్ అన్నమాట. చూసారా, డ్రింక్. ఏ డ్రింక్? స్ప్రైట్ అనమాట. నేను ఇక్కడ తీసుకుంటున్నది స్ప్రైట్. మీరు 7 కూడా ఇలా చేసుకోవచ్చు. అంటే కలర్లెస్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఇలా చేసుకోవచ్చు. తర్వాత దాన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టి మీడియం కూలింగ్లో ఉండేటట్టు చూసుకొని, ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మనం ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేశాను కదా, మరీ అంత కూల్ ఉంటే టెంపరేచర్ తగ్గడం తర్వాత కానీ ఇంటర్నల్ బాడీ వేడి అన్నది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. మరీ అంత కూల్వి మనం డైరెక్ట్గా తీసుకోకూడదు, అది మన శరీరానికి మంచిది కాదు. సో అందుకని నేను మీడియం కూలింగ్లో ఉన్నదాన్ని తీసుకొని ఇక్కడ ఒక చిన్న ఐస్ క్యూబ్స్ అనేవి పెట్టుకొని చేస్తాను అనమాట. నెక్స్ట్ నిమ్మకాయ స్లైస్తో నేను గార్నిష్ చేసుకున్నాను డ్రింక్స్ని. చూస్తున్నారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్ రిఫ్రెషింగ్ డ్రింక్. ఇది తాగితే మాత్రం ఎండలో నుంచి వచ్చేది తాగితే ఎంత కూల్గా ఉంటుందంటే అంత కూల్గా ఉంటుందన్నమాట. మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అయిపోతుంది నిజంగా. నేను ఎప్పుడు బయట నుంచి వచ్చిన దీన్నే నేను ప్రిఫర్ చేస్తానండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.